హాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో మెగా యాక్షన్ నిబంధనలు ఎలా ఉంటాయనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. రిటర్న్స్ ప్లేయర్ల పరిమితి, రైట్ టు మ్యాచ్ కార్డు, ఆన్ క్యాప్ ప్లేయర్లు, విదేశీ ప్లేయర్లపై యాక్షన్ రూల్స్ ఎలా మారతాయనేది ఆసక్తి నెలకొంది. మరోవైపు స్టార్ ప్లేయర్లు తమ కొనుగోలుదారులను వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాహ్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్ మెగా వేలంలోకి వస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ రోహిత్ మెగా యాక్షన్లోకి వస్తే అందరికంటే అధిక మొత్తాన్ని అందుకుంటాడని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్, పంజాబ్ కింగ్స్ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగార్ పేర్కొన్నాడు. కెప్టెన్స్తో పాటు విధ్వంసకర ఇన్నింగ్స్లో ఆడే సత్తా ఉన్న హిట్ మ్యాన్పై కనకవర్షం కురుస్తుందని చెప్పాడు. అయితే కొనుగోలుదారుల ప్యాకెట్లో ఉన్న డబ్బులపై వేలం ఆధారపడి ఉంటుంది. అయితే వేలంలోనికి రోహిత్ శర్మ వస్తే అతడే అత్యధిక ధర పలుకుతాడని భావిస్తున్నా అని సంజయ్ బంగార్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ 5 టైటిళ్లు అందించాడు. అయితే ఈ సీజన్లో ముంబై కొనుగోలుదారులు రోహిత్కు బదులుగా హార్దిక్కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంపై హిట్ మ్యాన్ అసంతృప్తిగా ఉన్నాడని, మెగా వేలానికి ముందు ముంబైను వీడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మెగా వేలానికి రోహిత్ శర్మ వస్తే ఐపీఎల్ వేలం రికార్డును బద్దలవుతాయని సంజయ్ బంగార్తో సహా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని 24.75 క్రోర్ భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇదే వేలంలో ప్యాట్స్ కామిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 క్రోర్స్కు తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.